ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథములో నుండి మరి ఈరోజు నామకరణ చేసుకుంటున్న వాళ్ళు కానీ, నామకరణ చేసుకున్నవారు కానీ, నామకరణకి సిద్ధపడుతున్న వారందరూ కూడా ఈ సమయంలో దేవుని వర్తమాన ధ్యానం చేసుకుందాం. మరి గమనించుదాం. కీర్తన గ్రంథంలో 127వ అధ్యాయం 3వ వచనాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుందామండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక విరోధులతో వాదించుదురు అన్నాడు. ఇక్కడ యవ్వన కాలంలో పుట్టిన కుమారులు కానివచ్చండి, కుమార్తెలు కానివచ్చండి, గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే సొంతం ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు. అందుకే దేవుడు మనకు ఒక జీవితంలో ఒక ప్రణాళిక ప్రకారంగానే మనకు గర్భఫలాలు ఇచ్చాడు. ఈ గర్భఫలం ఏం చేస్తానికంటే తన నామర్థమై పెంచడానికి గర్భఫలం ఇచ్చాడు. చూడండి, ఈరోజు మరియమ్మ గారు కమలకర్ కదా, వచ్చాడా? ఓకే, గుడ్. కమలకర్ గారిని దేవుడు ప్రేమించి వారికి చక్కని కుమార్తెనిచ్చాడు. చూడండి, అలాగనే ఈ ప్రణాళిక లేకుండా ఈ లోకానికి మనం రాలేదు. దేవుని ప్రణాళిక లేకుండా ఈ లోకానికి పంపలేడు దేవుడు మనల్ని. మరి ఏం చేయాలి మనం అంటే, మన జీవితంలో ఒక సార్థకం ఉండాలి, మన జీవితంలో ఒక గొప్ప పని చేయాలని దేవుడు పంపించాడు. ఏం పని అది అంటే, మనము పిల్లలు కనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకొని పెంపారు వేసుకొని ఇల్లు కట్టుకొని భూములు కట్టుకొని మరి ఒక కుటుంబాన్ని జన్మించడం అదొక మనకు వసతులు అవన్నీ ఓకే. దానికంటే ముందుగా దేవుని పనిలో కూడా ఉండటానికి మన పిల్లల్ని పెంచడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చాలా మంచి. ఇక్కడ మరియమ్మ గారు మనవాడు తీసుకొస్తుంటే అక్కడ నుంచి అలా తాతగారు ఫోటో తీస్తూ ఉన్నారు. మా మనవాడు అంటే ఎందుకు? ఇక్కడ ఆడుతుంటే మనకి ఎంత సంతోషమో దేవుడు కూడా అలాగని ఆలోచిస్తుండండి. పరలోకం ఉన్నవాడు మనం చూస్తున్నాడు. నా బిడ్డలు ఎంత మంచి ముద్దుగా ఆట ఆడుతున్నారు, నా ముద్దుగా పాటలు పాడుతున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు, నన్ను భజన చేస్తున్నారు అని చెప్పి దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడని బైబిల్ చెప్తుంది. మన యొక్క జీవితాలని చూస్తున్నాడు ఆయన. మనం అనుకోవచ్చు మళ్ళీ ఎవరు చూస్తున్నారు, కాదు దేవుడు చూస్తున్నాడు. ఇది వాస్తవికం. దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే, నేను నిన్నెందుకు పంపించాను, ఒక ప్రణాళిక కలిగి మనం ఉన్నామని జ్ఞాపకం చేస్తే ఈరోజు మన వాక్య భాగానికి ఒక టైటిల్ ఇస్తున్నాం, గర్భఫలము అట ధరించుట. అయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకుందాం. ఒక ప్రణాళిక లేకుండా ఈ లోకానికి మనము రాలేదు. గాడ్ ఇస్ ప్లాన్. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే ఈ లోకానికి మనం వచ్చాం. చూడండి, మరియమ్మ గారు కమలాకర్ గారికి దేవుడు కూడా ప్రేమించాడు. నిజంగా అతడు ఆ అమ్మాయి చిన్న బిడ్డ ఎలాగో అసలు లోకంలో వచ్చిందంటే ఆ బ్రతుకదే పరిస్థితి కూడా కాదండి. నిజంగా అదంతటి కారణం ఏమేమి తెలుసా? చాలా ప్రార్థనలు చేశారు. కుటుంబీకులు కూడా బాగా ప్రార్థన చేశారు. నిజంగా ప్రార్థన వల్లే ఆ బిడ్డ ఈరోజు మనకు సంవత్సరం గడిపోయింది. దేవుడికి స్తోత్రం. ప్రార్థన ఉట్టిది కాదు, ప్రార్థన గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తుంది, దీవెనకరంగా మారుస్తుంది. నిజంగా ఈరోజు బిడ్డ నామకరణ చేసుకుంటానికి మరి ప్రభుత్వం తీసుకొచ్చారండి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టయితే చూడండి, చాలామంది ఈ రోజున గర్భఫలం లేక ఎందరో వాపోతుంటున్నారు. చాలామంది నిరుత్సాహ పరిస్థితిలో ఉంటున్నారు, ఏమండి నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. కొన్ని కార్యక్రమాలు జరగకపోవడం వలన కొంతమంది ఏం చెప్తున్నట్టు, అయ్యో దేవుడు నాకేమి చేసిన ఒక ఆలోచన విధానంలో ఉంటున్నారు. కాదు, నీ ప్రణాళిక ఉంది, నీకు ఒకటి, నీ గోల్ ఉంది దేవుడి దృష్టిలో. అంతవరకు మనము ఆ గోలు సరే దానికి ఏం చేస్తామంటే దేవుడి సర్లు మనం ఉండాలి. మనము ఇచ్చేటప్పుడు అక్కడికి లేకపోతే ఎవరికి ఇస్తారండి దేవుడు? చూడండి, అక్కడ గమనిస్తాం. మనోహ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం. ఆ కాలమున మనోహన్ ఒకడు ఉండెను, అతడు భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. యెహోవా దూత వచ్చింది ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువి, నీ కాన్పు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి జాగ్రత్తగా ఉండి కుమారుడు జన్మిస్తాడు. నీకు చాలా గొప్ప మనిషి నీలో జన్మిస్తాడు. మరియమ్మతో మాట్లాడు, ఎలిజబెత్తో మాట్లాడు, అన్నతో మాట్లాడారు. దేవుడు ఇలా దూత ప్రత్యక్షమై ప్రతిసారి సమయ సందర్భాల్లో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వచ్చింది. వారి లోటుపాటు తీర్చింది. దేవుడు ఒక సన్నిధి ఇక్కడ ఉంది. అలాగనే ఇక్కడ మనోహ కూడా
మరి తన యొక్క జీవితంలో ఆమె వారితో మాట్లాడుతున్న దూత ఏంటంటే, ఇదిగో నీకు కుమారులు లేరు కదా, నీ గర్భఫలం లేదు కదా, నువ్వు గొడ్రలు అయ్యావు కదా అని ప్రత్యక్షమైనప్పుడు వారు పొలంలో ఉన్నారంట. అప్పుడు ఆ పొలంలో మాట్లాడుతున్న దూత, ఆ దూత విషయం ఏం చెప్పారు అదంతా కూడా, ఎలా జన్మిస్తారు, ఎలా వచ్చిన తర్వాత ఆయన జన్మించిన తర్వాత ఏం చేయకూడదంటే, గర్భఫలం వచ్చిన తర్వాత ఏం చేయొద్దంట, మత్తు అయినను ద్రాక్షరసమైనను అపవిత్ర మద్యమైన ఏది కొన్ని నువ్వు సేవించకూడదు, త్రాగకూడదని దూత ఈ విషయాలు చెప్పారు. సరే, జన్మించబోయేవాడు ఎటువంటి వాడంటే ఒక మంచి ప్రతిష్ఠుడు. ఇలాంటి బైబిల్లో మనం చాలా కొంతమంది లేటుగా వచ్చిన తర్వాత కూడా, లేటుగా వచ్చిన కాన్పు వచ్చిన వారు చూస్తే గొప్పలు అయ్యారండి. కొంతమంది చాలామంది కొంచెం లేటుగా జన్మించినప్పటికీ కూడా గొప్ప గొప్ప నాయకులు అయ్యారు, గొప్ప గొప్ప దైవజనులు అయ్యారు, గొప్ప గొప్ప పనులు చేశారు వాళ్ళు. అందుకే ఇక్కడ మనోహర్ కూడా లేటుగా దేవుడు ఇచ్చాడు, కానీ గొప్ప వ్యక్తిగా దేవుడు ఇచ్చాడు. ఎవరినిచ్చారు? సంసోన్ని ఇచ్చారు. సంసోన్ బలఢ్యుడు, బలవంతుడు, ఫిలిస్తీయులతో కొట్లాడి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి దోహదపడిండు. అలాగనే మన జీవితంలో కూడా ఒక ప్రణాళిక లేకుండా మన లోకానికి పుట్టలేము, ప్రణాళిక లేకుండా లోకాన్ని జన్మింపజేయలేడు దేవుడు. ప్రణాళిక లేకుండా లోకానికి మనము రాలేదన్న సంగతి మర్చిపోకూడదు. ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల, ఒక గోల్ ఉంది దేవుడి దృష్టిలో. చాలామంది మనం అనుకోవచ్చు, నా జన్మకే ఎందుకు, అసలు నా జన్మ ఎందుకు, అసలు నేను ఎందుకు పుట్టాను, ఇలాంటివి ఏం చేస్తుంటాం. కొన్నిసార్లు మన జీవితమని ఏం చేస్తాను, శపించుకుంటుంటాం. అసలు నా బ్రతికేనా, నేను బ్రతికేంటికి, ఇలాంటి శాపనార్థాలు మనం పెట్టుకుంటుంటాం. నో, నీకు ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా లోకానికి రాలేదు. దేవుడు గోల్ ఉంది మనకి. దానికి సక్సెస్ కావాలంటే దేవుని మాట మనం వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే మనం సక్సెస్ కాము. అది మన లోపం మనలో ఉన్నదన్నది దాన్ని వెలికి తీయాలి. ఇప్పుడు ఏదో లోపం ఎక్కడో జరుగుతుంది, ఏదో ఎక్కడతో ఒక బలహీనత ఉంది, దాన్ని గుర్తుపట్టినప్పుడే మనం సక్సెస్ అవుతాం. అందుకే ప్రభు నేను వాడుకుంటాడు, దేవుడు నేను దీవిస్తూ ఉంటాడు, దేవుని ఆశీర్వించబోతున్నాడు. కానీ మనము కొన్ని బలహీనతలు బట్టి దేవునికి దూరస్తులు అవుతూ ఉంటాం, లేదా శాపనార్థాలు పెట్టుకుంటున్నాం. అయ్యో నా దేవుడు ఏం చేస్తే, నాకు ఇలా చేసి అలా చేసి అనుకుంటాం. దేవుడు అందరి పట్ల కూడా ప్రణాళిక కలిగిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, సమూయేలు గ్రంథంలో కూడా 1:20 వాక్యంలో అక్కడ నాజీరు చేశారు. ఇక్కడ సంసోను గారికి జన్మించిన తర్వాత కూడా అతను నాజీరు చేశారు. నాజీరు అంటే ప్రతిష్ఠించుట, ఇంగ్లీష్లో డెడికేషన్, సమర్పించుట, దేవునికి మొక్కుబడి చేసుకునుట. ఓ ప్రభువా, నువ్వు నా కుమారుని ఇస్తే నేనేం చేస్తానన్నది అన్నగారు. తన తోటి యొక్క సవితైనటువంటి పెనిన్న గారు, ఎలకనకి 2 భార్యలు అయితే పెనిన్న గారు అంటుంది, పెనిన్న గారు చూటి మాటికి దెప్పి పొడుస్తూ ఉందంట. ఎవరిని? అన్నాన్ని దెప్పి పొడుస్తూ ఉంది. దెప్పి పొడుస్తూ ఉంటే ఆమెకు మనవేదన కలిగింది. ప్రభువా, నువ్వు ఒక కుమారుని ఇస్తే నా కుమారుని నీకే సమర్పిస్తాను అని ఒక ఆవేదన కలిగి అన్న వచ్చి దేవాలయం దగ్గరికి వచ్చి ఆసనం వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నాకున్న నింద తొలగిపోతే నేను గొప్ప ఈ బిడ్డ నీకు ఇస్తా, సమర్పిస్తా అని చెప్పేసి ఆమె అలాగా మొక్కుకుంది. ఏలు వచ్చాడు, అంతలోప యాజకుడు ఏలు వచ్చి అన్నాడు, ఎంతసేపు నీవు మత్తురాలవి ఇందు అని. అంటే తాగొచ్చావా? లేదు. వెళ్ళినవాడా, ఇదిగో నేను ఒక మనవి చేసుకుంటున్నాను. ఏ మనవి అది? దేవుని దగ్గర ఒక మనవి చేసుకోవాలి. మరి మనం ఒక ప్రణాళిక ఉన్నది మనకి. ఒక మనవి చేసుకుంటా, ప్రభు ఈ కార్యం చేస్తే ఈ కార్యాన్ని నేను చేస్తాను. నువ్వు దేవుని కార్యం చేయకపోతే మన కార్యం ఎలా జరుగుతుందండి? అని ప్రణాళిక నీకు దేవుడు ఇచ్చాడు. ఆ ప్రణాళికను పాస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆయన పని మనము జరిగించాలి. అప్పుడు మన కార్యాలని దేవుడు చేస్తాడండి. అందుకే ఇక్కడ దైవజనులకు రాళ్ళు వచ్చి అంటుంది, అయ్యా నేను మత్తురాలని కాదు, నా దేవుని దగ్గర మనవి చేయించున్నాను. ఏం మనవి అది అంటే, నాకున్న బాధగిది, నాకున్నటువంటి పరిస్థితి ఇది, నాకున్నటువంటి వేదనకి ఇది, నాకున్న అవమానం ఇది. అయితే అవమానం నుంచి తొలగిపోవాలంటే నాకు గర్భఫలము కావాలని దేవుని దగ్గర నేను మనవి చేయించున్నాను. పేదలు మాత్రం కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావట్లేదండి. ఆర్భాటంగా ఏం ఏడవడం లేదు, లేక బొబ్బలేస్తే ఏడవడం లేదు. కానీ ఏం చేస్తుందంటే మౌనంగా ప్రార్థన చేస్తుంది. ఆసనం వేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట విని ఆమె కుమారుని ఇస్తే, ఆ కుమారుని నీకేం చేస్తానన్నాడు? డెడికేషన్ చేస్తాను, సమర్పిస్తాను, నాజరు చేస్తాను అని మాట జ్ఞాపకం చేస్తూ ఉండు. గర్భఫలమేమో దేవుడు ఇచ్చేది. ఆ ఇచ్చిన ఫలాన్ని ఏం చేయాలి? మన దేవుడి కోసము పెంచాలి. అందుకే పెంచడంలో నాజరు చేసి సమర్పిస్తూ ఉన్నాను అని చెప్పాడు. చూడండి, గర్భఫలం దేవుడిచ్చే బహుమానాలు 1:20 వాక్యంలో, గనుక దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని ఏం చేసిన? యెహోవాకు మొక్కుకొని సమూయేలు అని పేరు పెట్టాను.
ఏంటంటే ప్రతి సంవత్సరము బలి అర్పణ చేస్తానికి అప్పుడు మా పాప పరిహార్థ బలులు, మొక్కు బలులు, మరి అలాంటి బలులు ఉండేది. ఆ బలులు అర్పించడానికి వాళ్ళు ప్రతి ఏటా దేవుని సన్నిధికి ఆ మందిరానికి రాబోవడం జరుగుతుంది. అప్పుడు ఆ కుమారుని తీసుకొని వెళ్ళి ఆ కుమారుని ఎక్కడ చేసినంటే అక్కడ డెడికేషన్ చేసి సమర్పించి ఈ బిడ్డను దేవుడి కోసం అని చెప్పేసి సమర్పించారు. ఏమండి, మన యొక్క జీవితంలో దరిదాపు ఒక 30-40 సంవత్సరాల అనుభవాల్లో ఎంతమందికి దేవుడిచ్చిన పిల్లలను దేవుడికి ఎంతమంది ఇచ్చారు దేవుడి కోసం? నేను దేవుని కొరకు పెంచుతాను ఎంతమంది అండి? ఎంతమంది అలా చూస్తుంటే? ఏమండి, దేవుని కొరకు పెంచట్లో మన బాధ్యత, దేవుడికి సమర్పించట్లో ఇంకొక బాధ్యత. నాజీరు చేశారు. ఇప్పటికి ఎంతోమంది యవనస్తులు అందరూ సువార్థికులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే సువార్త చేయాలంటే ఏం చేయాలా? దేవుడి సన్నిధిలో వాళ్ళు నిలవాలా, దైవజనుడి దగ్గర మాట వినాలి, దేవుడు మాట చెప్పిన నడవాలి, వాక్యం దిన ప్రార్థన చెయ్యాలి. ఆయన చెప్పినట్టు నడిచినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? ఒక సేవకులుగా తయారవుతారు, సైనికులుగా తయారవుతారు. ఇలాంటి పద్ధతిలో మనం పెంచట్లో మనం ఎంతమంది దేవునికి సమర్పణ చేసేవాళ్ళమండి? ఏమండి, కొడుకు పుట్టాడు, బుడ్లే పుట్టారు, ఎవరి కోసం కన్నామంటే మనం ఇప్పుడు మన కొరకు, మన క్షేమం కొరకు, మన వంశావళి, మన రాష్ట్రం, మన దేశం, వారసత్వం, అంతే తప్ప దేవుని కొరకు పెంచుతున్న సంగతి ఎంతమందికి ఉన్నదండి? ఆలోచన విధానం చాలా తక్కువ అండి. అందుకే దేవుడికి సమర్పణ చేస్తాడు, నాజీరు చేస్తారు. ఇక్కడ సమూయేలు గారు 20 వచ్చిందమ్మ. అదే సమూయేలు ధరించి కుమారుని కని దేవునికి మొక్కుకొని, ఆమేన్, అడిగింది గనక ఇచ్చాడు గనక, ఇచ్చింది గనక దేవుడికి మళ్ళీ సమర్పించాడు. ఎంతమంది అది సమర్పణ చేసేది? ఎంతమంది ప్రతిష్ట చేసేది? ఎంతమంది మనం దేవుని కోసం పెంచడాలు ఆలోచించేది? ఏదో మిస్టేక్ జరుగుతుంది మన జీవితాల్లో. ఈ మిస్టేక్ని మనం గుర్తుపట్టినప్పుడే మన సక్సెస్ అవుతాం లోకంలో. దేవుడికి స్తోత్రం. 20 అదే మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 25-28 వరకు కూడా జ్ఞాపకం చేసినట్టయితే, వారు కోడెని వధించి ఏలి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఇట్లా నేను, ఏలినవాడి ప్రాణము తోడు నీ యొద్దను నేను దేవుణ్ణి ప్రార్థన చేసిన వ్యక్తిని నేనే. ఆనాడు నన్ను అన్నావు అవమానపరిచినట్టుగా, ఎంతవరకు నువ్వు మత్తురాలవిందు అన్నావు. ఆ రోజున చూడు, ఆ వ్యక్తిని నేనే దేవుని దగ్గర మనవి చేశాను, దేవుని దగ్గర మొక్కుకున్నాను. ఆ కుమారుని దేవుడు ఇచ్చాడు, నాకున్న లోటుపాటు తీసేశాడు. దానిక నేను కుమారుని నీకు సమర్పిస్తున్నాను, మందిరానికి ఇస్తానని చెప్పేసి ఆ సమర్పణ చేయడానికి, డెడికేషన్ చేయడానికి తీసుకొని వచ్చి ఆ ఏలి దగ్గర చెప్తా ఉన్నమాట. అప్పుడు అన్నది, ఈ బిడ్డను దయచేయమని మనవిని అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను ఏం చేస్తున్నంట? ప్రతిష్ఠించిన, డెడికేషన్, ప్రతిష్ఠించుట, నాజీరు చేయుట, దేవుని కొరకు పెంచుట. ఇది మన పిల్లల్ని చాలా మన దేవుని కొరకు ఇలా ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు అనేకులు గొప్పలు అయిపోతారండి. దేవుడికి స్తోత్రం. అది గమనించినట్టయితే అది ఆదికాండంలో కూడా 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానాల సంగతి జ్ఞాపకం చేస్తుంది. మొదటి వచనం, దేవుడిస్తే బహుమానాలు ఇవ్వండి, దేవుని కొరకు మనం పెంచాలి. 21:2లో ఆదికాండం 21వ అధ్యాయం అబ్రాహాముతో చెప్పిన శార గర్భవతి అయి ముసలితనమందు, ఆమెన్. అంటే ప్రణాళిక చూడండి, దేవుని ఉద్దేశం. బాబు మాట్లాడద్దావా తల్లి, మీరు వీళ్ళు వింటున్నారు, అందరు వింటారు, మిమ్మల్ని వినండి, గమనించండి. ఇక్కడ ప్రణాళిక లేకుండా లోకానికి మనం రాలేదు. ఎప్పుడు వచ్చిందట ఇసాకు? ఎప్పుడు పుట్టాడండి? వృద్ధాప్యాయంలో. అంటే ప్రణాళిక ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆగి ఎప్పుడు వచ్చాడండి? కారణం ఏంటంటే అప్పుడు రావాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటాం కొన్ని సంవత్సరాలు కాగానే, ఒక 2 ఏళ్ళలో ఏడాది అయిపోయింది అనుకోండి, ఒక సంవత్సరం అయిపోయిందండి, పిల్లలు లేరు అనుకోండి, ఏమంటాం? ఇప్పుడు ప్లీజ్ చెప్పాలి, ఏమంటాం? ఇంకా పిల్లలు అయితే లేదు. 2 సంవత్సరాలు అయితే, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఏమంటాం? ఇంకా నాకు పిల్లలే కారు. అప్పుడు ఏం చేస్తాం? అబ్రాహాం శారలాగా ఆలోచన వస్తుంది అప్పుడు. అమ్మా, అబ్రాహాం శార మంచి ఆలోచన ఇచ్చేది కదా. అలాగనే యాకోబు కాలంలో కూడా వస్తే రాహేలు కూడా అలాగనే ఆలోచన చేసింది. రాహేలుకు తొందర లేయకు పిల్లలు అయ్యారు. రాహేలు కాలేదు. లేయ జబ్బు కల్లది, అందం కనబరచలేదు. రాహేలు అన్నగత్తే. అయితే పిల్లలు కాని ఎందుకు లేదంటే, ఒకవేళ రాహేలుకి పిల్లలైతే లేయను గటౌట్ అనేది, అవునా కదా?
అందుకే దేవుడికి ప్రణాళిక ఉంటుంది, దేవుడి ఉద్దేశం వేరుంటుంది, మన ఆలోచన వేరు. బైబిల్ అంటుంది నా ఆలోచన మీ ఆలోచన వేరు, నా ఉద్దేశం మీ ఉద్దేశం వేరు అన్నాడు. దేవుడి ఆలోచన వేరు. ఆయన ప్రణాళికలో లేకుండా మన లోకానికి రాలేదు. అందుకే రాహేల్ గారికి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మరి అంతవరకు ఏమన్నది, నువ్వు నా కుమారులు నా కుమారుడు కావాలని ఒకటే తరసు పట్టింది. ఎవరిని? యాకోబు. నా కుమారుడు కావాలని నేను దేవుడు నీ బిడ్డకు బదులు నేను ఉన్నాను కదా, దేవునికి బదులు ఉన్నట్టు లేదు నా కుమారుడు కానీ కావాలి ఒక పట్టుబట్టింది. పట్టుబట్టినప్పుడు చూడండి ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై ఏమంటే ఇస్సాకు కాలం కూడా అలా జరిగిందండి. ఆదాము గారు చూసినట్టయితే మనం మొదట్లో మరి అబ్రహాం కాలంలో జరిగింది, ఇస్సాకు కాలంలో జరిగింది, ఇప్పుడు యాకోబు కాలంలో కూడా అలాగే జరిగింది. చూడండి ఒకసారి 30వ అధ్యాయం 23వ వాక్యంలో దయచేసి. రెండు జనములు రెండు కవల పిల్లలు ఉన్నాయంట. ఎవరి గర్భంలో? ఎవరి గర్భంలో? రిబక గర్భంలో 2 జనాలు ఉన్నాయి. ఒకదానికొకటి కొట్లాడుకుంటారు, వాళ్ళు పోట్లాడుకుంటారు, కడుపుల్నే గర్భంలో పోట్లాడుకుంటున్నారట. చదమ్మా. వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉండును అన్నాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. పెద్దవాడి పేరేంది? ఏశావు. చిన్నవాడి పేరేంది? ఎవరు దాసులు అయ్యారు ఇప్పుడు? పెద్దవాడు చిన్నవాడు. పెద్దవాళ్ళు ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళకి ఏం చేయాలి? పెద్ద పుట్టిన వాళ్ళు, పెద్దగా అనుకున్న వాళ్ళు, ముందు పుట్టిన వాళ్ళు, వెనక పుట్టిన వాళ్ళకి ఏం చేయాలా? వాడిని ఎత్తుకోవాలా, వాడిని మూతిగా అడగాలి, అన్నీ చేయాలి. పెద్దోడు ముందు పుట్టిన పని ప్రయోజనం ఏం లేదు. ఏం చేయాలా? చిన్నోడికి అంతా సేవ చేయాలి. పెరిగిన తర్వాత అంటాడు నేను ఎదిరంటే లేదు, సరిసగం కావాలంటాడు. వెనుక పుట్టినోడు కూడా పాలి భాగస్థం కావాలంటాడు. కారణం నువ్వు ఎత్తుకున్నారా అంత నాకు అనవసరం, నాకు సమానత్వమే కావాలంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకే 2 జనాలు అతని ఆమె కడుపులో ఉన్నాయంట, జన్మించారు. మత్తయి యేసుప్రభు జన్మ గురించి మాట్లాడు, మరియమ్మతో మాట్లాడుతున్నమాట. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానాలు. ప్రణాళిక లేకుండా లోకానికి మనం రాలేదనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. ఒక ప్రణాళిక ఉంది మనకు. యేసుక్రీస్తు లోకానికి రావడం ఒక ప్రణాళిక ప్రకారం పంపబడ్డాడు. కనుక అనేకులను రక్షించాలి. ఇప్పుడు నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలని తన యొక్క మరియమ్మను దేవుడు నిలబెట్టుకొని మరియమ్మ గర్భన ఉద్భవించినట్టు దేవుడు చేస్తాడు. చూడండి 1వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా తల్లి అయిన మరియ తర్వాత కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయను. అంటే లోకరీతి కాదండి, పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయను. అయితే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిష్ఠించడానికి, దేవునికి అప్పగించుకోవటానికి ఈ లోకానికి రాబోయే వ్యక్తులను అందరినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మన అప్పచెప్పుకున్నవారు, లేదా సమర్పించుకున్నవారు, లేదా వారు నాజూరు చేయబడ్డవారు, దేవుని కొరకు వాళ్ళు నాజూరు చేయబడ్డవారు. ప్రతిష్టత అనేది చాలా గొప్పది. అందుకే నాజూరు అంటే ప్రతిష్టత లేదా డెడికేషన్ అనుకోవచ్చు. అది గమనించినట్టయితే అక్కడ మనం సంఖ్యాకాండంలో చూసినట్టయితే 6వ అధ్యాయం 2వ వచనంలో, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాసింది ఉందండి. 6వ అధ్యాయం 2వ వచనం, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనాను మొక్కుకొని తను తాను ప్రత్యక్షించుకుని వెళ్ళ ఏం చేయొద్దంట? మద్యం తీసుకోకూడదు, ఏవి కూడా మత్తు పదార్థాలతో తీసుకోకూడదు. ఆనాడు అక్కడ మరి మనోహ యొక్క జీవితంలో, మనోహ కుటుంబంలో జరిగిన విషయాలనే అలాగే దాన్ని అలా ప్రస్తావించుకుంటూ వచ్చారు. అయితే మద్యం తాగకూడదు, మరి ఏది కూడా ఆల్కహాల్ అనేటువంటిది ఏది కూడా తీసుకోకూడదని చెప్పేసి నాజూరు చేయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఏం చేయాలి? ప్రతి తొలుచూలు సంతానమును తొలుచూలందరినీ కూడా ఆమె చెప్పకూడదు గట్టిగా. ఏం చేయాలంటే 10 మంది కుటుంబాలు నేను అనుకోండి, ఏం చేయాలని మొట్టమొదటి సంతానాన్ని దేవుడికి
ఏమన్నా స్త్రీలు కానీ ఈ మాటకు వస్తే మనం నా కొడుకో నా బిడ్డో పుడితే ఏం చేయాలా? ఒక వారసత్వాన్ని చేస్తాడు, ఒక కుటుంబాన్ని ఏలేవాడు, నన్ను పరిపాలించాడు, ముసల్తాను నన్ను చూసేవాడని పెంచుతున్నామే తప్ప దేవుని కొరకు ఎంతమంది పెంచేవాళ్ళు, దేవుని కొరకు సమర్పించే వాళ్ళు ఎంతమంది? ఈ వాడికి ఎంతమంది 100 మంది పాస్టర్లు అవుతుండ్రు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? మీరు మంచి లోతైన విషయం చెప్తే ఒక మాట, 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఒక కుటుంబాన్ని పోషించాలి. ఒక కుటుంబంలో ఒక బిడ్డ కానీ పురుషులు కానీ ఒక మొట్టమొదట పుట్టిన బిడ్డని ఎవరికి ఇవ్వాలి? దేవునికి సమర్పించాలి. ఎంతమంది అని ఉండండి, ఒక్కరిని అట్లిస్తే ఎంతమంది పెద్దలు అవుతారండి, ఎంతమంది పాస్టర్లు అయితే ఎంతమంది పాస్టర్లు అవుతారండి? 10 మంది కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలలో ఒక కుటుంబాన్ని ఆబద్ధిగా పోషిస్తే 100 మంది కాదు 1000 మంది పాస్టర్లైనా తయారు చేయొచ్చు. ఇది మనకు సమర్పణ లేదు, త్యాగం లేదు, సేవా ఆలోచన లేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే దేవుని మాట గమనించినట్లయితే ఇప్పుడు న్యాయాధిపతులు మనం చదువుకున్నాం. అదే 13వ అధ్యాయం 5వ వచనంలో అదే ప్రతిష్ఠిత నాజీరు గురించి మనోహ గారు దేవుడు చెప్పిన మాట తను పాటిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 13:5లో కందువు అతని తల మీద మంగలి కత్తి కూడా పెట్టకూడదు. ఏమంటే ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారండి, వెంట్రుకల కుంచ విలువ ఎవరు దేనికి ఇయ్యరు? మాట్లాడండి ప్లీజ్. దేనికి ఇవ్వరు? పేరు ప్రతిష్టకు విలువ లేదు. దేనికి ఉంటుంది? కేశఖండన వెంట్రుకలకు ఇచ్చే విలువ క్రైస్తవ కుటుంబాలు దేనికి ఇయ్యరు? పేరు ప్రతిష్టలో చాలా విలువైన మాట ఉంది. మీకు ఒక విషయం చెప్పి ముందుకెళ్తానండి. జకర్యా ఎలిజబెతులు గారు ఉన్నారండి. జకర్యా ఎలిజబెతులు గారు వృద్ధాప్యం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు దేవుని సన్నిధిలో అనుదినం దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్నారు, ధర్మాన్ని జరిగిస్తున్నారు, వారి యాజకత్వాన్ని జరిగిస్తుండగా దేవుడు ఒక రోజు దూత ప్రత్యక్షమైంది. ఎవరికి? జకర్యా గారి కుడి పక్క నిలబడింది. దేవదూత వచ్చి నిలబడినప్పుడు ఈయన జరుపుకున్నాడు, భయపడ్డాడు. భయపడకో జకర్యా, నేను దేవదూతను, గాబ్రియల్ దూతను, ఎదుగో దేవుడి దగ్గరికి వచ్చిన దూతను. భయపడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో అన్నాడు. యాజకులు అతి పరిశుద్ధమైన స్థలములో వాళ్ళు మాత్రం వెళ్ళాలండి. అటువంటి స్థలములు ఏం జరిగినా ప్రమాదం వచ్చి బయటకు వచ్చేవారు ప్రజలందరూ ఎదురు చూసేవారు, ఏం జరుగుతుందని. అలాంటి ఆలస్యమైనందున ప్రజలందరూ కూడా వాపోయారు, భయపడుతూ ఉన్నారు. సరే, అప్పుడు జకర్యాతో దూత అంది, జకర్యా నువ్వు భయపడకు, ఇదిగో నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ ద్వారా కుమారుని జన్మింపజేస్తాడు. ఏం చేస్తాడు? నీ కొడుకు పుట్టిన తర్వాత సువార్తికుడు అవుతాడు, భక్తుడు అవుతాడు, దేవుని సువార్త ప్రకటిస్తాడు. ఇలాంటి భక్తులందరూ కూడా లేటుగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. కొన్నిసార్లు మన గర్భంలో ఎవరు పుడతారో తెలియదు, ఎంత గొప్ప ఆయన పుడతాడో తెలియదు. దాన్ని ఏం చేస్తామంటూ ఇంకొక విషయం చెప్పాలంటే అసలు క్రైస్తవులు ఏం చేసుకోకూడదంట. సమాజాన్ని బట్టి మాట్లాడుతున్నాం ఈ రోజున, కానీ ఏం చేయకూడదట? కట్టలేదు. ఏంటి అలా చేస్తుంటారు చాలామంది క్రైస్తవులలో ఈ రోజున చూస్తుంటే. 1 ముద్దు, 2 వద్దు, 3 అసలే వద్దు. ఆమేన్. 1 ముద్దు, 2 వద్దు, 3 ఇంక అసలే వద్దు, అంత వద్దు అయిపోయింది. దేవుని యొక్క మా ప్రణాళిక మనం ఇప్పుడు జనాంగం ఏమైపోయి తగ్గిపోతుంది. అప్పుడు దేవుడికి స్తోత్రం. అందుకే ప్రియులారా గమనించండి, అది దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారంగా ఎలిజబెత్ గారు జకర్యాతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో మరి నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా భార్యకు వృద్ధాప్యంలో ఉంది, నాకు ఎలా జన్మ వస్తుందండి, ఎలా మనకు కానిపోతుందండి, ఎలా నాకు గర్భఫలం వస్తుందండి, ఎలా వృద్ధాప్యంలో ఉన్నాను అని అన్నప్పుడు దేవుడికి అసాధ్యమేది ఏది కూడా లేదండి. దేవుడికి అసాధ్యం ఏది లేదు. అసాధ్యములన్నీ కూడా సుసాధ్యంగా కలజేయాలి దేవుడు అనే సంగతిని మరి మర్చిపోకూడదు. మనకు అసాధ్యం అది. వృద్ధాప్యంలో ఈ కాలంలో నాకు కొడుకు ఉడతాడా అని అనుకున్నాడు జకర్యా గారు. చూడు, నేను ఎవరో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చిన గాబ్రియల్ దూతనన్నది. హల్లెలూయా. గాబ్రియల్ దూతనన్నది అనగానే సరే, దీనికి ఏదైనా గుర్తింపు ఉందా, సూచన ఉందంటే ఉంది. ఏం సూచన ఉంది? ఆయనకు పేరు పెట్టే వరకు నువ్వు మూగివాడవై ఉందువుగాక. ఏమంటే సూచన ఏంటిది, గుర్తింపు ఏంటిదంటే ఒక సూచన, శుభ సూచకం ఏంటిదంటే కొడుకు పుట్టేదాకా, పేరు పెట్టేదాకా నువ్వు మూగివాడవై ఉందు అన్నారు. ఎన్ని మాసాలు అయినప్పటికీ 9 మాసాల వరకు కూడా జన్మించిన తర్వాత మళ్ళీ 8వ రోజున వాళ్ళు ఏం చేయాలా? దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి ఏం చేయాలా? నామకరణ చెయ్యాలి. ఎప్పుడు చేయాలి నామకరణ? చెప్పాలి. ఎప్పుడు చేసుకోవాలి నామకరణ? ఎప్పుడు? చిన్న ప్రాయంలో 1 నెల, 2, 3 నెలల వరకు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు
నడిచి వాడిని ఎత్తుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు? ఒక నడిచేవాడిని పాస్టర్కి ఎత్తుకుంటే ఏం చేస్తాడు? కాళ్ళేమో ఇటు ఊగులు ఎత్తాడు, అటు ఇటు ఊపుతూ ఉంటాడు, లేక ఏడుస్తూ ఉంటాడు. నామకరణం అనేది చిన్నగా, మనం పెద్ద విందులు ఏం చేసుకునే అవసరం ఏమీ లేదు. నేను చెప్తాను, విందులు కాదు, దేవుని దగ్గర తీసుకురావడం చాలా ప్రాముఖ్యత. ఎలిజబెత్ జకర్యాలకు అలా జరిగిన తర్వాత నామకరణం చేసడానికి తీసుకొచ్చారండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము. నామకరణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 3 కార్యక్రమాలు క్రైస్తవులో: పేరు ప్రతిష్ట, పెళ్ళి, బాప్తిసం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. దీనికి ప్రాధాన్యత ఇయ్యం, కానీ దేనికి ఇస్తాం? మనం ఇచ్చేదంతా అన్నిటికి ఇస్తాం. ఆయనాలు చేస్తాం, సైన్యాలు చేస్తాం, అన్నీ చేస్తాం, అంతా ఇస్తాం, కానీ దీనికి మాత్రం ప్రాధాన్యత ఇయ్యం. ఇవ్వాల్సిందికి ఇయ్యం, వీరందరికేమో ఇస్తాం. పెట్టడానికి ఖర్చు పెట్టడానికి ఖర్చులన్నీ పెడతాం. ఇది కాదండి, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. నామకరణ, బాప్తిస్మం, పెళ్ళి ఉంటే, లేకపోతే కూడా అప్పులు కాకండి, చేసుకోకండి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ భక్తునటువంటి జకర్య కాలంలో జరిగిన సంభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదుదాము, చూడండి. 1వ అధ్యాయము 8వ దినమున ఆ శిశువుకు సున్నతనగా ఆయనకు డెడికేషన్ చేయడానికి లేక ఆయనకు అప్పగించడానికి వచ్చినప్పుడు తండ్రి పేరును బట్టి జకర్య అను పేరు వారు పెట్టబోచుండగా తల్లి అన్నది, అలాగ వద్దు. ఏమండి? తండ్రి పేరును బట్టి, తండ్రి పేరు ఏం పేరండి? మాట్లాడాలి ప్లీజ్. తండ్రి పేరేంది? జకర్య. ఈ జకర్యని బట్టి జకర్య ఇంకేం పేరు ఎడుతురు ఆయనకు మరి. కానీ తండ్రి పేరుని బట్టి అట్లా కాదు, మీరు ఆయనకు యోహాన్ అని పేరు పెట్టండి అని చెప్పి తల్లి ఎలిజబెత్ గారు చెప్పారు. ఈ మాట దేవుడు ముందే పేరు ప్రతిష్ఠించాడు. ఎప్పుడు? దేవుని ప్రణాళికలు చూడండి, ఎప్పుడున్నాడో. పేరు పెట్టడానికి ఒక ప్రణాళిక ఉంది. మనం ఏం చేస్తాం? మనం ప్రణాళికలు వేసుకుంటుంటాం. ఎవరు పెట్టాలి పేరు? ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టుకొని అడిగారు కదా, అడిగితేనే చెప్పారు. చెబుతున్నప్పుడు ఇతనికి యోహానా అని పేరు పెట్టండి తల్లిగారు అన్నారు. మరి మీకు ఏదైనా వ్యతిరేకత ఉందని చెప్పి తండ్రి గారిని కూడా అడుగుదామండి. తండ్రి గారిని అడగదామంటే నోరు లేదే, ఎడ్డాడు, నాలుక మందమాడ. ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక రాత పలక తీసుకురండి అని చెప్పి ఆ స్లేట్ తీసుకొచ్చి బల్బం తెస్తే దాని మీద రాశాడు. రాసుడు ముగించగానే ఏమైంది? ఇప్పుడు చప్పట్లు కొట్టలు గట్టిగా హల్లెలూయా. నాలుక సడలి మాట్లాడడం ప్రారంభించాడు. సో విషయం ఏంటంటే, ప్రణాళిక ఒకళ్ళు ఉంది. మన ప్రణాళిక లేకుండా లోకానికి మనము రాలేదు. ప్రతి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా దేవుడి యొక్క ఇచ్చిన ప్రతిబింబం, దేవుడిచ్చినటువంటి గొప్ప దానం, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది. దాన్ని బట్టి మనం దేవుని సంతోషించాలి, దేవుని బట్టి మయపరచాలి. అందుకే ప్రేయర్ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, యోహానా అని పేరు రాయగానే ఆయన నాలుక సడలిందంట. ప్రభు హస్తం అతనికి తోడై ఉండేది కనుక ఆ సంగతులను కూర్చి వినిన వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగునని వాటిని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజల దర్శనమిచ్చి వారిని విమోచన కలగజేయును. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగముగాను, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారిని చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసి దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అయితే ఇలా ఎలాంటి వాడైతాడని ఆలోచిస్తుండగా ఆయన గొప్ప ప్రయోజకుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, యేసు ప్రభు మార్గం సరళం చేయడానికి ఆయన లోకానికి వస్తున్న సంగతిని ప్రవక్త నిశ్చయ గారు మరి 40 అధ్యాయంలో చెప్పాడు. ప్రవచన కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రవచన చెప్పాడు. కొన్ని తర్వాత అప్పుడు కుమారుడు జన్మించాడు. అప్పుడు యోహాన్ అని పేరు పెట్టారు. యోహాన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యూదయ అరణ్యంలో కేకలు వేసే ఒక శబ్దమని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈయనే యోహాన్. ఎవరు యోహాను? బాప్తిసమిచ్చే యోహాన్. ఎవరి కొడుకైనా జకర్యా ఎలిజబెత్ల కుమారుడు అయినటువంటి యోహాను గారు అరణ్యంలో కేకలు వేస్తున్నారు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అని చెప్పి ప్రకటిస్తున్న యోహానే ఈ జకర్యా ఎలిజబెత్ల కుమారుడు. ప్రియారా, మార్గం సరళం చేయడానికి వచ్చాడు. నీవు నేను ప్రణాళిక లేకుండా లోకానికి మనము పంపబడలేదు. మనం కొన్ని జాప్యాలు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అలసత్వం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనలో ఉన్న నెగ్లెక్ట్తనం ఉంది, మనలో కొంచెం పాపం ఉంది, మనలో కొంచెం దోషం ఉంది, మనలో ఏదో మనల్ని ఏలుతుంది. దాన్ని తీసేస్తే కానీ మనం కూడా అలాగా ముందుకు వెళ్తూ ఉంటాం. గాడ్ ఇస్ ప్లాన్. నీ ఒక ప్రణాళిక ఉంది నీ దేవుడి పట్ల, నీ పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆలోచనను నిరర్థకం చేసుకుంటున్నాం. మన జీవితం ఉట్టిగానైనా, ఉట్టి వచ్చిన లోకానికి వచ్చావా, ఉట్టిగా పంపబడ్డావా కదా?
మన కారణం లేకుండా వచ్చాం ఈ లోకానికి. ఒక కారణం ఉంది. యేసు ప్రభుని గురించి చెప్పడానికి కారకుడు అయ్యావును, కారకుడు కావాలి. ప్రత్యక్షంగా మనం వెళ్ళకపోయినా పరోక్షంగా మనం ఏం చేయాలి? అతనికి సపోర్ట్ చేయాలి వెళ్ళటానికి. సేవ కొరకు మనం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనము సపోర్ట్ చేయాలి. నువ్వే సేవ చేస్తున్నావు, పాస్టర్లు గారు పోయి చేస్తున్నారు. ఎవరు? వాళ్ళు పంపు, వాళ్ళు గొప్ప వాళ్ళు. దేవుడికి స్తోత్రం. అందుకే గమనించినట్టయితే పిల్లరా, అక్కడ మన పేరు ప్రతిష్టలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. మనం విందు వినస్కరాలే కాదండి, యేసు ప్రభు కూడా జన్మించిన తర్వాత అతన్ని కూడా పేరు ప్రతిష్ట చేశారు. మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను బిడ్డ. అదే రెండో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేరు ప్రతిష్ట జరుగుతుంది ఆయనకు కూడా. 21వ వచనం, ఆ శిశువుకు సున్నతి చేయించవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భము ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎవరు పెట్టారు? ఏమండి ఎప్పుడు పెట్టాడు దేవునికి పేరు? ఏమండి మనం ఇప్పుడు ప్రత్యేకంగా కనబడేటట్టు విందులు వినస్కారాలు భోజనాలు టెంట్లు దప్పులు బాజలు భజంత్రులు ఇప్పుడు కొడుతున్నాం. పెద్ద పేరు ఇట్లా కాదు. ఎప్పుడు పెట్టాడు నీకు పేరు దేవుడు? నువ్వు పుట్టకముందే. ఇర్మియాతో కూడా అన్నాడు దేవుడు. ఎప్పుడంటే నీ గర్భంలో ఉన్నప్పుడే నేను ఎరిగితేనే అంటాడు. దేవుడికి స్తోత్రం. ఇలాంటి భక్తులందరూ జ్ఞాపకం చేస్తే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఆయన కొరకు మనం పెంచాలట మన పిల్లలు, కానీ మనం కూడా ఆయన కొరకే జీవించాలి కదా. జీవించే వరకు తమ కొరకు కాక మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసు కొరకు జీవించాలి, యేసు ప్రభు కొరకు జీవించాలని. ఇప్పుడు శిశువును యేసు ప్రభు తీసుకొచ్చారు. ఇక్కడ చదువుమా. మోసే ధర్మశాస్త్రము చొప్పున తన వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలి మగపిల్లను ప్రభువును ప్రతిష్ఠ చేయవలెను. మగపిల్ల ఎవరైతున్నారో కుమారులు జన్మించగానే ఎవరికి వేయాలి? ఇప్పుడు దేవునికి ఇచ్చేయాలి. ఎంతమంది ఇచ్చేవాళ్ళు? సరే, ఈ రోజున చాలా భయంకరం. సేవకు వచ్చే వాళ్ళని కూడా కొంత చిన్న చూపు. ఇక్కడేం పని లేనివాడు ఏం చేస్తున్నట కదా, జోలు వేసుకొని పోవటం ఏమంటారు. ఇక ఎక్కడేం పని లేకపోతే అదొకటి వేసుకొని పోతుండు. వాడికి చేత కాదేమో సేవ చేస్తుంటారు. ఆమేన్, అవునా కదా? చిన్న చూపు. ఒక ప్రణాళికలో మనం ఉన్న సంగతి మర్చిపోయినారు. ఏం చేస్తున్నామంటే వాళ్ళ సేవ చేస్తున్నామంటే చాలా గొప్ప సంగతిని సంతోషించే బదులుగా ఏం చేస్తున్నారు? ఏమండి ఏదో ఆశించి శాసించి ఎక్కడేం పని లేదు, పనికి మాలినోడు పనికి దొంగ కనుక ఇది వేసుకొని తిరుగుతున్నా అంటారు. నో, దేవుని ప్రణాళిక లేకుండా ఆయన ఎవరు కూడా మన ముందుకు రారండి. సరే ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేదని చెప్పట్లేదు. కానీ దాని ఒక పద్ధతి, దేవునికి ప్రణాళిక లేకుండా సేవ చేయడానికి అవకాశము లేదండి. గమనిస్తాం ఇక్కడ యేసు ప్రభుని ధర్మశాస్త్ర ప్రకారముగా తామును శుద్ధి చేసుకుని దినంలో వచ్చినప్పుడు ప్రతి చొలుచూలు పిల్లను మగపిల్లను ప్రతిష్ఠం చేయవచ్చును అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయనను ప్రభువును ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం అందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావుల జతనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. యెరూషలేమునందు సుమోయ అనే ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఇక్కడ అన్నగారి దగ్గర ఒక ప్రవక్త ఉన్నట్టు అన్నాడు, మరి మనోహ దగ్గర ఒక దేవత చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. యాజకుడు దగ్గరికి వచ్చినప్పుడు అన్నకాలంలో వచ్చినట్టు యాజకుడు సుమోయన ప్రవక్త ఉన్నాడు. ఈ సుమోయన ప్రవక్త ప్రవచనం అతనుకున్న దర్శనం ఆయనకున్నటువంటి పిలుపు ఏంటి అంటే ఈ లోకంలో రక్షకుడు వచ్చే వరకు నువ్వు మరణించవని. అంటే దాన్ని ఫిల్ఫిల్ చేయడానికి ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత నువ్వు మరణిస్తావని ఆయనకు ప్రవచనం ఉంది. మరి ఎవరు ఆయన చూస్తుంటే ఆయన ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎవరు వస్తున్నారో చూస్తూ వెళ్ళాడు. చివరికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభుని ప్రతిష్ఠించడానికి మందిరం తీసుకొచ్చారు. మందిరం తీసుకొచ్చినప్పుడు అతడు ఇలా ఎత్తుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నాదా చదువుమా, ఇప్పుడు నీ మాట చొప్పున నా దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నీవు మయపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచి రక్షకుడిని చూస్తాడు గనక. ఈ రక్షకుడు లోకానికి వచ్చిన సంగతిని అనేకులకు అప్పుడు ఆయన గ్రహించాడు. అయ్యో ఈయన ఎప్పుడు వస్తాడో సంగతి ఎదురు చూస్తున్న సిద్ధం ఆసన్నమైంది. అప్పుడు రానే వచ్చాడు. అప్పుడు అంటాడు, ఎన్ని రోజులు అయ్యా నీ కొరకు నేను చూసేది అని ప్రభును ఎత్తుకొని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. అందుకే మనము 25వ చూస్తే యెరూషలేమునందు సుమోయను ఒక మనుషుడేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు.
పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణించకపోడని అతనితో పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగినదంతా కూడా తల్లిదండ్రులు కూడా శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసి పేరు ప్రతిష్ఠ జరిపారు. అక్కడ చూడండి, ఇక్కడ ఒక పేరు ప్రతిష్టకు నామకరణ ఆజీరుకి ఒక అర్థం ఉంది, లేదా ఒక జన్మకు ఒక అర్థం ఉంది. మనం అనుకోవచ్చు పుట్టాం సత్యం, ఒకనాడు పుడతాం, ఇది ఈజీ మాట కదా. ఒకనాడు పుడతాం చెప్పాలి, ఒకనాడు పుడతాం, ఒకనాడు సత్తం, ఈ రెండే కదా. ఈ రెండి మధ్యలో మరి ఏం జరగాలి? ఈ రెండి మధ్యలో ఏం జరగాలి? ఈ వివాదం అంతా ఏం కావాలి? ఈ సమయం అంతా ఏం కావాలి? మనం ఏం చేయడానికి పుట్టాం? ఎందుకు వచ్చాం? లోకానికి ఎందుకు వచ్చాం? గింతేనా? ఇదేనా మన బ్రతుకులు? ఇదేనా మన జీవితం? ఇదేనా మన ప్రణాళిక? ఇది కాదండి. మనం చేయవలసింది గొప్ప పని చేయకపోతున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుని కొరకు బ్రతికించాలి, దేవుని కొరకు మనం పుట్టాం, దేవుని కొరకే మరణించాలి. దేవుడికి స్తోత్రం. చెయ్యాలి, పని చేసుకోవద్దని కాదు, తిరుగుమని చెప్పట్లేదు. పని చేసుకోవాలి, బ్రతకండి, మంచిగా ఉండాలి, అన్నిట్లో ఆశ్రయించబడాలి. మానసికంగా, శారీరకంగా, ఆత్మిక అన్ని విధాలుగా మనం ఆశ్రయించబడడానికి దేవుడు పిలిచాడండి. ఆ పిలుపుని అందుకొని మనం కూడా ప్రభుత్వంలో జీవించాలని జ్ఞాపకం ఇస్తుంది. ఈ రోజున మరి పేరు నామకరణం చేసుకున్నటువంటి మరియమ్మ కమలాకర్ గారు కూడా మరి యొక్క బిడ్డను కూడా దేవుని కొరకు ఏం చేయాలి? ఇప్పుడు పెంచగలగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు పెంచాలి, దేవుని సన్నిధిలో వారిని పెంపారు చేయాలి. అందుకే వారికి చిన్నప్పుడే మీరు బోధించాలి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడినప్పుడు. అయితే దేవుని గురించి వారికి చాలా నేర్పించాలి. నేను చూస్తాను వారి పెద్దమ్మలు ఇంకా చాలా నేర్పిస్తారు. మరియమ్మ కంటే వాళ్ళ పెద్దమ్మలు చాలా కేర్ తీసుకుంటారు, నేను చూశాను. దేవుడికి స్తోత్రం. వాళ్ళ పెద్దమ్మలు చాలా ఇష్టం బిడ్డ అంటే కదా, చాలా ఇష్టం. నేను చూశాను. చిన్నప్పుడు కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు, శ్రమించారు, దుఃఖపడ్డారు. ఎంత వ్యయం అయిపోయింది, ఎంతో ఖర్చు అయింది. అయినా బిడ్డ పట్ల వాళ్ళు ఎంత మాత్రం విసుకోవాలి. ఎవరి కొరకు పెంచాలి ఇప్పుడు ఆ బిడ్డను మీరు? అమ్మ ఇప్పుడు అడుగుతాను మళ్ళా, ఎవరి కొరకు పెంచాలి? నా బిడ్డ కొంచెం అందగత్తె కావాలి, ఐశ్వర్యంతుడు కావాలి, గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, మమ్మల్ని పోషించాలి. ఇది కాదు. దేవుడి కొరకు మీరు పెంచితే అవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ దగ్గరికే వస్తాయి. దేవుడికి స్తోత్రం. దేవుని కొరకు పెంచుతాను ఒక ప్రణాళిక కలిగి ఉండండి. దేవుడు మీకోసం గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే పేరు ప్రఖ్యాత కావాలి, మా కుటుంబం పెరగాలి, మా వంశం పెరగాలి అని ఇలా ఆలోచిస్తూ ఉంటాం. మంచిదే. ఎలా? దేవుని కొరకు పెంచితే అవన్నీ వస్తూ ఉంటాయి, దేవుని కొరకు నడిస్తే అన్నీ వస్తూ ఉంటాయి. దయచేసి అందుకే గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో నామకరణం అనేది గొప్పది. మన పిల్లల పెంచుట్లో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలని కొన్ని విషయాలు మీకు చూసిన చెప్పి నేను ముగిస్తానండి. చెప్పేసి అక్కడ చూసినట్టయితే